చంద్రబాబుకు మంగళవారంతో విడనాడిన బంధం ఉంది. ఆయన ఎప్పుడు అప్పు చేసినా మంగళవారం రోజే కావడం వింతగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. తాజాగా చంద్రబాబు మంగళవారం రోజు మరో 5,000 కోట్లు అప్పు చేసినట్టు తెలిసింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చి 14 నెలల్లో 191,112 కోట్లు అప్పు చేసినట్టు గణాంకాల ద్వారా తెలుస్తున్నాయి. ఇంత అప్పు ఎందుకు చేస్తున్నారు? పోనీ ఆ మొత్తాన్ని పేద ప్రజల సంక్షేమానికి వినియోగిస్తున్నారా అంటే లేదు. ఆ సొమ్ముని ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు తమ నేతలకు జవాబు చెప్పకపోయినా ప్రజలకు మాత్రం చెప్పాలి. అప్పు చేసి తీసుకొచ్చిన సొమ్మును ఫలానా దానికి ఖర్చు చేస్తున్నామని చెప్పాలి. అలా చెప్పకుండా 4 ఏళ్లు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతే ప్రజలపై భారీగా రుణభారం పడే అవకాశం ఉంది. సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేంటి బాబు అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.